वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीगुरुभ्यो नमः। समस्त सन्मंगलानि भवन्तु, सर्वे जनाः सुखिनो भवन्तु। ప్రేక్షక మహాశైలందరికీ ఈరోజు దుర్గామ్మవారి మహర్నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా ముచ్చటించవలసిన విషయాన్ని గురించి కూడా మీకు తెలియజేద్దాం అనుకున్నాను. కానీ ఇంతకీ దానికి ముందు నేనెవరో మీకు తెలియజేయాలి కాబట్టి, నా పేరు కృష్ణమాచార్యులు పరుచూరి. నేను గత కొన్నేళ్లుగా జ్యోతిష్ శాస్త్రంలో కొనసాగుతూ వస్తున్నాను. గురువుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి కావలసింది ధనం, జీవించడానికి ధనం. ఈ జీవించడానికి మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. ఆ ధనం మనకి ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే వస్తుంది, అంతేకాకుండా మరి ఈ లక్ష్మీదేవి వచ్చింది ఎలా నిలబడుతుంది. చాలామందికి ధనం వస్తుంది కానీ నిలబడుతున్నానా, మరి నిలబడలేదని ధనం వచ్చిందంత పోతుంది గురువు గారు, మరి మాకు ఎలా ఏమిటి, మరి ఏం చేస్తే మనకి ధనలక్ష్మి నిలబడుతుంది అని ఎంతోమంది నా దగ్గర ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. చాలా సులువు. ధనలక్ష్మి నిలబడాలంటే ఎంతో సులువైన మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. చక్కగా వాటిని మనం పాటిస్తే, నేను చెప్పిన 4 విషయాలు పాటిస్తే లక్ష్మి మనతోనే ఉంటుంది, ధనలక్ష్మి అనుగ్రహం మనపై కలుగుతుంది. అంతేకాదు మనం ఎవరికి అపకారం చేయకుండా ఉపకారం చేస్తూ ఆనందంగా సంతోషంగా మనం జీవించవచ్చు. ఎలా అనేది నేను తెలియజేస్తాను. ఫస్ట్ మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి. సనాతన ధర్మాన్ని కనుక మనం పూర్వం మన పెద్దలు పాటించిన ధర్మము, న్యాయము, వీటిని మనం కాపాడుకుంటూ వస్తే తప్పకుండా మన స్థితి నిలబడుతుంది. ముఖ్యంగా ధనం, లక్ష్మీదేవి ఇష్టపడేది ఏమిటంటే, మనం ఉండే పరిసరాలు, మనం ఉండే గృహము, మన మనస్సు, ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి, మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం కలుషితం చేసుకొని లక్ష్మీదేవి రాలేదంటే మన ఇల్లంతా కూడా నానా చెత్త చెదారంతో నింపుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే ఎలా వస్తుంది? రాదు. అందువలన ఫస్ట్ మనం ఉండే ఇల్లు చక్కగా నీట్గా ఉంచుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన పరిసరాలు నీట్గా ఉంచుకుంటాం. మన వస్త్రధారణ, మన వేషధారణ చక్కగా నీట్గా ఉంచుకుంటాం. ఇవన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఇవి పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవ ఉంటుంది. అంతేకాదు, ఎలా వస్తుంది? ఇష్టపడి మనం వచ్చిన దాంట్లోనే 10 మందికి సేవ చేయటం, 10 మందికి కొంతమందికి మనం వచ్చిన ధనాన్ని కొంత సేవ రూపంలో ఇవ్వటం, లేని వాళ్ళకి ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా దానాలు, ధర్మాలు ఇలాన్ని కొనసాగించటం. వీటి వల్ల లక్ష్మీదేవి మెచ్చుకొని మన దగ్గర అయిపోయినా కూడా లక్ష్మి వెంటనే మన దగ్గరికి వచ్చేస్తుంది. అందుకని ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే వచ్చిన ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుంటాం, మన బిడ్డలకు ఖర్చు పెట్టుకుంటాం, మనం తినడానికి, ఉండటానికి, అన్నిటికీ మనం ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటాం. మామూలువన్నీ మనం పొందాలి. కానీ విశేషమైన విపరీతంగా ఖర్చు పెట్టే వాటిని మనం వాయిదా వేసుకొని కొన్ని మన కోసమే కాకుండా మనం పక్కన వాళ్ళ కోసం కూడా మనం బతకాలి. ఎలా అంటే, లేని వాళ్ళకి కాస్త చదువు కోసమో, పుణ్యకార్యాల కోసమో, దేవాలయ తీర్థయాత్రల కోసమో ధనాన్ని మనం కొంత వెచ్చించాలి.
వెచ్చించి మనం అలా గనక ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా ధర్మబద్ధంగా గనక మనకు వచ్చిన ధనాన్ని అనుభవిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మనకు కటాక్షిస్తుంది. అది స్వచ్ఛమైన మనసుతో మనం ఉండాలి. తర్వాత సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంటే మనం బాగుంటూ 10 మంది కూడా బాగుండేటట్టుగా కోరుకుంటూ వాళ్ళని మనం కలుపుకుంటూ ముందుకు సాగామనుకో, ఆ తర్వాత దైవము, మంచి, ప్రేమ, అభిమానం, జీవుల యందు, మూగజీవాల యందు మనకి కరుణ, మనతో పాటు మనతో పరిసరాలు అన్నాను కదా, ఆ పరిసరాల్లో జీవించే మరి నోరు లేని జీవులు, వాటికి కూడా మనం ఎంతో కొంత మనం జీవన స్థితిని కలిగించామనుకోండి, వాటికి కూడా ఏమన్నా పాపం ఆహారం అవి ఏర్పాటు చేసామనుకోండి, వాటిని కూడా బతికేటట్టు చేస్తే మనం బ్రహ్మాండంగా జీవించగలుగుతాం. మనిషిగా జీవించగలుగుతాడు. లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ ఇంట్లో స్థిరం ఉంటుంది. ఇలాంటి మనం పాటించగలిగినప్పుడు తప్పకుండా మంచి భవిష్యత్తు మనకి ఉంటుంది అనేది, మనం బాగుంటాం, మన బిడ్డలు బాగుంటారు, మన తరాలు కూడా మంచిగా ముందుకు సాగుతాయి. అంతేకాకుండా వచ్చిన ధనాన్ని వేస్ట్ చేస్తూ అనవసరమైన వాటి కోసం ఖర్చు పెడుతూ ఏడాపెడా ఖర్చు పెట్టి నిర్లక్ష్యంగా కనుక లక్ష్మీదేవిని కనుక చూశాము అంటే మనల్ని వదిలిపెట్టి కూడా నిర్దాక్షిణంగా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం సత్యం నాన్న. అందుకని మనం ప్రతివారు కూడా వచ్చిన ధనాన్ని చక్కగా వాటిని వినియోగించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. వచ్చిన ధనాన్ని మంచిగా వినియోగించాలి. అర్థమైందండి? ఇలా చేయాలి. శుభం కలుగుగాక. సర్వే జనం. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి.